ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తూ ఉన్నారు హోంమంత్రి అమిత్ షా. ఇవాళ రేపు అక్కడ పర్యటించనున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తున్నాం. అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాయంత్రం జమ్మూ కాశ్మీర్ ఎల్చి భద్రతా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు అమిత్ షా. ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్స్ జూలై నుండి ఆగస్టు 9 వరకు సాగే అమర్నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించబోతున్నారు. రాత్రి రాజ్ భవన్ లో బస చేస్తారు అమిత్ షా. రేపు ఉదయం 10 గంటలకు పూంచ్ లో పర్యటిస్తారు. పాక్ కాల్పుల్లో గాయపడ్డ బాధిత కుటుంబాలను పరామర్శించబోతున్నారు. ఈ టూర్ లో బాధిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉంది. జూలై 3న ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది. దేశం నలుమూలల నుండి భక్తులు అమర్నాథ్ గుహని దర్శించే ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. బాబా బర్ఫాని శివుడి ఆశీస్సుల కోసం ఎప్పుడెప్పుడా అని పరితపిస్తున్నారు. పహల్గాం దాడి తరువాత కూడా భక్తుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 3,60,000 మందికి పైగా యాత్రికులు నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా అమర్నాథ్ యాత్ర మొదలయ్యే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది.